ప్రైజ్ ద లార్డ్. జనవరి 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లను వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. లూకాసు వార్త 13వ అధ్యాయం 6-7 వాక్యములు. అవును క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉపమానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి ఫలింపకపోయిన ఎడల 3 ఏండ్ల నుండి దాని ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉండెను. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న ప్రతి పాపము కూడా ఆ ఫలింపని చెట్టు వంటిదే. మనలో ఉన్నటువంటి ప్రతి పాపం, జన్మ స్వభావం, చెడు అలవాట్లు, అపరిశుద్ధమైనటువంటి జీవితం నుండి ఈ రోజే విడుదల పొందుకొని పరిశుద్ధంగా జీవించదము. ఈ రోజే నీలో ఉన్న రహస్య పాపం అన్నిటి నుండి మారుమనసు పొందుము. లేని ఎడల దేవుని ఉగ్రతకు పాలవ్వకండి. పరిశుద్ధ జీవితాన్ని జీవించదము. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.